మేము మీద అడిగినాం రాబాయ్, మీదేమన్నా సొమ్ము తింటామని అడిగినామా? మీ ఇళ్ళకి ఏమైనా తెచ్చిపెట్టమన్నామా? మేము 62% మంది ఉన్నాము, మాకు కనీసం 42% అన్నా మా కడుపు నిండా బెటరా బాబు. 42% అర్ధాకలతోనైనా సరే అంటే ఇక్కడ జీవో కాగితం ఈయననే ఇస్తాడు, వెనకని రెడ్లనేగేసి కోర్టుకు తోలుతాడు, జానారెడ్డి చూసుకుంటాడు ఆ పని. హరీష్ రావు అడ్వకేట్ను పెట్టి వాదిస్తాడు బీసీలకు రిజర్వేషన్ రావద్దని. బీజేపీ వాళ్ళు ఏమో చూసుకుంటే సప్పట్లు కొడతారు. ఈ పరిణామం ఇప్పటిది కాదు. ఇప్పుడు 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 కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్లో ఇంకో రెడ్డి, బీజేపీలో ఇంకో రెడ్డి, వీళ్ళందరూ ఉండి ఇప్పటి పరిణామం కాదు. 1952 లెక్క చదువుతా ఇప్పుడు నేను, మీరు చూడరు. అప్పటి నుంచి ఎన్ని కుట్రలు. నిన్న వి హనుమంతరావు గారిని గమనించిరా? ఎంత నిజాయితీగా ఈ వర్గాల కోసం ఆయన మాట్లాడిన మాటలు చూసిరా? పక్కనున్న లీడర్లు మాట్లాడిన మాటలు చూడరు. ఇక ఒక బీసీ లీడర్ ఏమంటాడంటే కాంగ్రెస్ తప్పులేదు, బీజేపీ సంగతి చెప్తామని ఆయన అంటాడు. ఆర్ కృష్ణయ్య గారు నిన్న మాట్లాడిండు, ఉద్యమం చేస్తాం అది చేస్తాం. నువ్వు బీజేపీ ఎంపీ కదా, భారతీయ జనతా పార్టీ ఎంపీ కదా, నీ ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమం పెండింగ్లో ఉంది కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు ఈ మాట? ఈయన తిడతాడు మళ్ళా. ఈయన తిట్ట, ఆయన తిట్ట. జరిగింది ఇది. తీన్మార్ మల్లన్న ఏదైతే చెప్పిండో ఇదే. నేను హైకోర్టు దగ్గర కూడా మాట్లాడి చెప్పినా, మీరు చూడండి మీడియా సమావేశంలో. ఏది విచారణ జరుగుతుండగానే ఇంకా తీర్పు కూడా ఇవ్వలే. రేపో ఎల్లుండో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పార్టీ పరంగా 42% టికెట్లు ఇస్తామని రేపో ఎల్లుండో చెప్పబోతుండు, మీరు చూడరు అని చెప్పిన. ఆయన చెప్పకుండా నిన్న సీఆర్ గారితో చెప్పించాడు. కథం మనోళ్ళతోటే. నిజంగా రెడ్లకు చిత్తశుద్ధి ఉంటే ఒక్క రెడ్డి మంత్రి ఎందుకు రాలేదా? హైకోర్టు కాడికి ఒక్క రెడ్డి మంత్రి వచ్చి బీసీలకు రిజర్వేషన్ దక్కాలని హైకోర్టులో ఎందుకు కూర్చోలేదా? ఒక్క రెడ్డి మంత్రి లేడు ఎందుకు? ఆడ ఓట్లొద్దాయిగా బీసీల ఓట్లొద్దా అంటే బీసీలకు మేము న్యాయం చేసినట్టు కనిపిస్తే రెడ్లలో బదనామవుతామని ఆగిపోయినారు మీరు.